వినాయకుడు కూడా కలియుగ అంతంలో మళ్లీ జన్మిస్తాడని మీకు తెలుసా? మన అందరికీ తెలుసు, విష్ణుమూర్తి కల్కి అవతారంలో జన్మించి సప్తచిరంజీవుల సాయంతో కలిని అంతం చేస్తారని. అయితే గణేశ పురాణం ప్రకారం వినాయకుడు కూడా ఈ కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరిస్తాడు. ఈ అవతారంలో గణేశుడు నీలవర్ణంలో నలుపు మరియు నీలిరంగు కలిసిన ఛాయలో పొగ వంటి రంగుతో ఉంటాడు. ఆయన ఒక చేతిలో శక్తివంతమైన ఖడ్గాన్ని పట్టుకుని నీలరంగు గుర్రంపై వస్తాడు. అందుకే ఆయన్ను ధూమ్రకేతువు లేదా ధూమ్రవర్ణ అని పిలుస్తారు. ఆయన శరీరం నుండి నీలరంగు అగ్నిజ్వాలలు ఉద్భవిస్తుంటాయి. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ కనిపించే గణేశుడు ఈ రూపంలో అత్యంత కోపంగా రౌద్రంగా కనిపిస్తాడు. ఆయనకు అపారమైన శక్తులుంటాయి. కావాలనుకున్నప్పుడు క్షణాల్లో లక్షలాది దివ్యాస్త్రాలను సృష్టించగలడు. ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం అభిమానాసురుడు అనే క్రూర రాక్షసుణ్ణి సంహరించడం. ఈ అభిమానాసురుడు మనుషుల్లో ఉండే మితిమీరిన అహంకారం మరియు అభిమానం, నేను అనే గర్వం నుండి పుడతాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించి కలియుగ దోషాలను తుడిచిపెట్టిన తర్వాత తిరిగి సత్యయుగం మొదలవుతుంది. అప్పుడు గణేశుడు మానవాళికి వ్యాకరణ శాస్త్రాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి.